श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. హస్త నక్షత్రాన్ని గురించి, అభయ వరద ముద్రల గురించి, ప్రతి దేవతా చిత్రాలలో ఆ ముద్రల నుండి మనం ఏ విధంగా అదృష్ట తరంగాల్ని పొందుతున్నామో అదేవిధంగా ఇంట్లోని పెద్దవారు, ముసలివారు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మీకంటే వయసులో పెద్దవారు కానివ్వండి, వారి నుండి, వారి హస్తముల నుండి 72,000 నాడుల నుండి వెలువడ్డ అద్భుతమైన కాస్మిక్ కిరణాలతో దీవెనలను అందుకోండి. పంచభూత తత్వమైన ఈ 5 వేళ్ల నుండి నవగ్రహ అనుగ్రహ తరంగములున్న ఈ స్థానములన్నింటి నుండి శక్తివంతమైన కిరణములు వెలువడి చల్లగా ఉండాలి అని ఇలా ఆశీర్వదిస్తుంటారు. అవి తప్పక మన శిరస్సుపై సహస్ర కమలాలు విచ్చుకొని ఉంటాయి. ఈ సహస్రారముపై, ఆ చక్రముపై ఉన్న అతి సున్నితమైన కమలములు హస్తి అని చెప్పాను. అగమ్యంగా ఉన్న హస్తి కమలములు విచ్చుకొని వారి యొక్క అదృష్ట తరంగాలను పుచ్చుకుంటాయి. అవి అందిన వెంటనే లోన ఉన్న మలినములు, గత జన్మలో మీరు చేసిన సర్పదోషములు, ఛాయాదోషములు, పితృశాపములు, బ్రాహ్మణ శాపములు, స్త్రీ శాపములు అన్నీ పటాపంచలై పక్కకు తొలగిపోతాయి. హస్త నక్షత్రము వారి యొక్క ముఖ్యమైన వృక్షము కుంకుడు. నెలకొక్క మారైన ఆ కుంకుడు కాయలతో తలస్నానం చెయ్యండి. పైనున్న మలినములే కాకుండా లోన ఉన్న మలినములు, పాపదోషములు కూడా తప్పకుండా తొలగిపోతాయి. ఇక ఈ హస్త నక్షత్రానికి జంతువర్గము ఆడ మహిషి. ఆ మహిషము ఆ యముడికి కూడా వాహనమై ఉంది. మహిషాసుర మర్దని అనే చిత్రాన్ని, చాముండీశ్వరి తల్లిని ఇక్కడున్నట్లు మీరు పూజించండి. ఆ తల్లి అనుగ్రహ తరంగముల వలన అనేక కరముల నుండి, హస్తముల నుండి తదాస్తు హస్తు అంటూ ఆశీస్సులు ఆ తల్లి నుండి మీరు అందుకొని అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఏనుగు కూడా అలాగే హస్తి అని పిలువబడింది. హస్తు హస్తు తదాస్తు తదాస్తు అంటూ ఎప్పటికీ చల్లగా ఉండాలి అని దీవిస్తుంటాయి. ఆ తల్లే కాదు, ఆ జగన్మాతయే కాదు, గోమాత అనుగ్రహ తరంగాలు కూడా మనం అందుకోవాలి. వీరి యొక్క జంతువర్గము గేదె కాబట్టి మహిషము పైన ఉన్న, నందీశ్వరుడి పైన ఉన్న దేవతలను, శివపార్వతులు కానివ్వండి, చాముండీశ్వరి కానివ్వండి, గోవుతో పాటు ఉన్న కృష్ణుడిని కానివ్వండి, గోమాత కామధేను ఉన్న చిత్రాన్నైనా సరే గుమ్మం వద్ద
ప్రతిష్ఠించి బయటకు వెళ్ళేటప్పుడు దర్శించుకుని వెళ్ళండి, అన్నింటా తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. ప్రతి మనిషికి దేవ మానవ దానవ గుణములంటూ త్రిగుణములు ఉంటాయి. ఈ హస్త నక్షత్రం వారు దేవగణమునకు సంబంధించిన వారు, అభయ హస్తమునకు సంబంధించిన వారు. ఈ హస్త నక్షత్రము కన్యారాశి నక్షత్రము, ఆ లక్ష్మీ అనుగ్రహము కల నక్షత్రము. అభయ హస్తము మీ వెంట ఉంది అని గుర్తుంచుకోవాలి. ఎవరిని శపించకండి. హస్త నక్షత్రం అంటేనే విఘ్నేశ్వరుడి యొక్క హస్తి తత్వాన్ని తెలియచేసేది. లక్ష్మికి అటు ఇటు ఉన్న లాభహస్తి శుభహస్తి అనే తత్వాన్ని కూడా తెలియచేసేది. అటువంటి హస్తము కలవారు మీరు. ఈ హస్త నక్షత్ర జాతకులు అన్నింటా సర్దుకుని వెళ్ళగలరు, ఇతరులను సునాయసంగా ఆకర్షించగలరు. ఆకర్షించటమే కాకుండా తన తప్పులను తాము ఒప్పుకొని, అవును ఈ తప్పు చేశాను ఏమీ అనుకోకండి అని మంచివారుగా నిరూపించుకుంటారు. ఎవరిని దయచేసి శపించకండి. దేవగణము మీది, అభయ హస్తం మీది, భస్మాసుర హస్తము కాదు. ఈ హస్త అనే నక్షత్రము హస్త కళలను తెలుపుతుంది, హస్తవాసిని తెలుపుతుంది, హస్త ముద్రలను తెలుపుతుంది, హస్త కళా వైభవాన్ని కూడా తెలియచేస్తుంది. హస్తములే లేకుంటే మనం ఏ పనిని సక్రమంగా చేయలేము. అటువంటి అద్భుతమైన హస్తాన్ని గురించి చిన్న ఉదంతం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు భస్మాసురుడు అనేవాడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి ప్రత్యక్షం చేసుకున్నాడు. బోళాశంకరుడైన శివుడు, భక్త ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా, నా పేరుకు తగ్గట్టు ఎవరి నెత్తిన చేయి పెడితే నా హస్తం పడ్డ వెంటనే వారు భస్మీపటలం కావాలి. ఇదేం విచిత్రం కోరికరా బాబు, సరే తదాస్తు అని చేశాడు. వెంటనే భస్మాసురుడు అసురుడు కాబట్టి, బుద్ధిహీనుడు కాబట్టి, నీలాంటి శివుడి నెత్తిన చెయ్యి పెట్టి చూస్తే భస్మం అవుతావో లేదో పరీక్షించాలి అని శివుడి నెత్తినే చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. ఇటువంటి వాళ్లకు వరాలిస్తే ఇలాగే జరుగుతుంది అని తనను తాను నిందించుకున్న శివుడు అంతర్ధానమై విష్ణువుని సలహా అడిగాడు. విష్ణువు చిరునవ్వుతో, నువ్వు బోళాశంకరుడు అని నిరూపించుకున్నావయ్యా, అసురులకు ఏ వరం పడితే అది ఇవ్వటం, మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళటం అని చెప్పి మోహిని అవతారం దాల్చి ఆ భస్మాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భస్మాసురుడు ఆ మోహిని యొక్క అందాన్ని చూసి మైమరచిపోయాడు. కాళ్ల మీద పడి దాసోహం అన్నాడు. భస్మాసురా, నేను తప్పకుండా నిన్ను వివాహమాడుతాను, కానీ నాలాగా నీవు నాట్యం చేసి మెప్పించగలిగితే, హస్తముద్రలను నేను చేసినట్లే చేయగలిగితే తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటాను. అదేవిధంగా చేస్తానని భస్మాసురుడు విష్ణువు చేసినట్లే ఆ మోహిని యొక్క హస్తముద్రల్ని కూడా చేస్తూ, మోహిని ఇలా నెత్తిన చేయి పెట్టుకుని ఒక ముద్రను పెట్టేసరికి తను కూడా అదేవిధంగా తనకు పొందిన వరాన్ని మరచిపోయి నెత్తిన ఇలా చేయి పెట్టుకొని ఒక ముద్రనిచ్చాడు. అంతే. ఎప్పుడైతే భస్మీపటలం కాగల శక్తి అతనికి ఉందో ఆ హస్తం ఇలా వచ్చేసరికి వాడు బూడిద కుప్పై భస్మమైపోయాడు. హమ్మయ్య అనుకున్నాడు శివుడు. విష్ణువు చిరునవ్వుతో, ఇలాంటి వారికి కోరిన వరాలల్లా ఇక మీదట ఇవ్వద్దు పరమేశ్వర, నీకు తెలియంది లేదు అని చెప్పేసరికి మంచిదని శివుడు తన యొక్క ఆతురతకి నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటయ్యా అంటే, తన హస్తములోనే భస్మము చేయగల దగ్ధ హస్తం ఉంది. నవగ్రహ శక్తులకు అంత శక్తి ఉంది. అతను హస్తము నుండి భస్మం కావలసిన పని లేదు. ఏ మోచేతినో, లేకుంటే ఒక వేలినో, లేకుంటే కాలినో తన నెత్తిన పెట్టుకుంటే భస్మం అయిపోవాలి అని కోరుకోలేదు.
హస్తము నుండి ఆ తరంగములన్నీ వెలువడుతుంటాయి. ఎవరినైనా ఇలా దుమ్మెత్తి శపించినా కూడా ఫలించి తీరుతుంది. తదాస్తు దేవతలు నిత్యం మనపై వారు ప్రవాహ వేగంలో పయనిస్తూ ఉంటారు. మన శిరస్సుపై 3 తరంగములు భూత భవిష్యత్తు వర్తమానములు ప్రవాహములై తరంగములై వెళుతూనే ఉంటాయి. భూభ్రమణం చేస్తూనే ఉంటాయి, విశ్వభ్రమణము చేస్తూనే ఉంటాయి. కాబట్టి చీటికి మాటికి ఇలా తలబాదుకోవటం, ఇదంతా నా కర్మ అనుకోవటం, ఈ చిన్న చిన్న పనులే వారికి శాపంగా మారుతుంది. మన హస్తములు పవిత్రమైనవి. నవగ్రహ దేవతలే కాదు, 3 కోటి దేవతలు కూడా అందులోనే ఉన్నారు. 72,000 నాడులు శిఖరాగ్రమిది. పంచభూత తత్వములివి, దీవెనలు అందించే హస్తములివి. అటువంటి హస్తములతో పవిత్రమైన నుదుటి రాతపైన ఇదంతా నా కర్మ అని బాదుకుంటుంటారు. ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంది, శివపార్వతులు అక్కడున్నారు, సూర్య చంద్రులు అక్కడున్నారు, అక్కడ కూడా బాదుకుంటుంటారు. సహస్రార చక్రము ఈ శిరస్సుపై మానస సరస్సులాగా తెల్లటి వర్ణముతో, కమలములతో, లక్ష్మీకరములతో ఇలా నిత్యం వికసిస్తూనే ఉంటాయి. అటువంటి కమలముల పైన కూడా ఇలా బాదుకుంటుంటారు, ఇలా గోక్కుంటుంటారు. మలినములతో ఉన్న ఆ గోర్లను పెంచుకొని ఆ మురికినంతా తీసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చూసుకోవటం ఒకటే కాదు, నోట్లో వేళ్ళు పెట్టుకొని కొరుకుతుంటారు. ఆ మురికి మలినము అనారోగ్య కారణమవుతుంటుంది. ఈ దోషాలన్నీ లోనికి వెళ్ళి నుదిటి రాతపై బాదుకోవటము, సహస్రారముపై బాదుకోవటము, ఆజ్ఞాచక్రముపై బాదుకోవటము, ఇవన్నీ దురదృష్టకరమైన చిహ్నములు. గోళ్లను పెంచుకోవటం కూడా ఆరోగ్య దోషాలు. అందుకని పూర్వకాలము చేతులను శుభ్రంగా ఉంచుకొని పసుపు రాసుకొని ఆ తరువాత చేతులు జోడించి పూజించేవారు. నిద్ర లేచిన వెంటనే మన హస్తములు ఆ రోజు ప్రణాళికను తెలియచేసేవి. ఎవరి ముఖము చూడకుండా నిద్రలేచి వెంటనే కరాగ్రే వసతి లక్ష్మీ కరమధ్యే గౌరీచ కరమూలేతు సరస్వతి అంటూ చూసుకుంటూ ఈ రోజంతా నేను మంచి పనులు చేయాలి, ముందడుగు వేయాలి, అన్నింటా విజయం సాధించాలి అని తాపత్రయపడుతుంటాం. త్రిశక్తులు ఈ హస్తములో ఉన్నాయనే కదా అర్థం. అటువంటి హస్తాన్ని ఆరోగ్యకరంగా, ఆరోగ్య సౌభాగ్యకరంగా ఉంచుకోవాలి. అటువంటి ఆరోగ్య సౌభాగ్యాలనిచ్చే ధన్వంతరి గురించి తెలుసుకుందాం. ఈ హస్త నక్షత్రం రోజునే ఆ ధన్వంతరి కూడా లక్ష్మి తర్వాత అవతరించాడు. ఓషధీశ్వరుడై అవతరించాడు. ఓషధులు అనే తత్వానికి కూడా చంద్రుడు అధిదేవత. ఆ ఔషధ తత్వం ఉన్న మూలికలకు పచ్చటి వర్ణానికి బుధుడు అధిపతి. ఆ మూలికలు పెరిగి మనకు శక్తినివ్వాలన్నా సూర్యుడు అధిపతిగా ఉండి వాటికి శక్తినిస్తున్నాడు. ఇలా త్రికళ గ్రహముల శక్తి ఈ విధంగా ధన్వంతరి ద్వారా ఓషధి తత్వములో మనలోనికి ప్రవేశించి మనలోని ఆరోగ్య దోషములన్నీ తొలగించి మన మలినములు పాపములు అన్నింటినీ కడిగివేసి ఆరోగ్య సౌభాగ్యాలతో తులతూగేలా చేస్తుంది. పాలకడలిని అసురులు సురులు మదనం చేస్తే మొట్టమొదట హాలాహలం పుట్టింది. ఆ తర్వాతే అమృతముతో పాటు లక్ష్మి ఆవిర్భవించింది. సౌభాగ్యమనే సిరుల తల్లి జననం తర్వాతే హస్త నక్షత్రాన ఆరోగ్య భాగ్యమనే ధన్వంతరి ఓషధులతో, సంజీవిని తత్వముతో, అమృత భాండముతో, శంకుచక్రములతో, విష్ణుమూర్తి అంశతో ఆవిర్భవించాడు. ఈ ధన్వంతరిని హస్త నక్షత్రము వారే కాదు, ఎవరైనా సరే
హస్తా నక్షత్రం రోజున ధన్వంతరిని పూజిస్తే తప్పకుండా మంచి ఆరోగ్య సౌభాగ్యాలు కలిగి తీరుతాయి. అందుకని ఆ ధన్వంతరి ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ధన్వంతరి శుభకరి లాభకరి అమృత ఆరోగ్య ముద్రను మనం హస్తీతత్వముతో దర్శించుకుంటున్నాం. ధన్వంతరి శుభకరి లాభకరి అమృత ఆరోగ్య ముద్రని మనం ఇప్పుడు సందర్శించుకుంటున్నాం. అనేక ముద్రలను ఇలా ఏకం చేసి త్రికళలను ఇందులో పొందుపరచటం జరిగింది. ఇక్కడున్న శుభకరి, ఇక్కడున్న లాభకరి అనే 2 గజములు శ్రీకరి అయిన ఆ సిరుల తల్లికి, ఆ లక్ష్మీదేవికి అటు ఇటు ఉండి అమృత జలాల్ని చిమ్ముతూ హస్తి అనే తొండములతో అభిషేకిస్తూ ఆరాధిస్తుంటాయి. అది సౌభాగ్య చిహ్నమైతే ఆరోగ్య చిహ్నంగా ఆ ధన్వంతరి చేతిలో ఈ విధమైన ఔషధ మొక్కలు, అమృత భాండము, శంకు చక్రములు ఇలా అన్నింటినీ కలగలిపి ఆరోగ్యము, సౌభాగ్యము, లాభకరము, శుభకరము, శ్రీకరములై ఈ అమృత భాండ ముద్రని మీకు అందజేస్తున్నాను. ఈ ధన్వంతరి శుభకరి లాభకరి శ్రీకరి అమృత ఆరోగ్యం ముద్ర వలన చూస్తున్న భక్తి ప్రేక్షకులకందరికీ ఆరోగ్య సౌభాగ్యాలను ఈ ధన్వంతరి, ఈ శుభకరి ద్వారా, ఈ లాభకరి ద్వారా, ఈ శ్రీకరి ద్వారా అన్ని విధాల ఆరోగ్య సౌభాగ్యాలను, భోగభాగ్యాలను అందచేయాలని కోరుకుంటున్నాను. అభయప్రదాయిని దైత్య నివారిణి ధర్మపరాయణి శ్రీ వీరలక్ష్మీ కృపజూపవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసి. ఈ వారం అతి చిత్ర విచిత్ర చిదంబర రహస్యాన్ని మీకు తెలపాలనుకుంటున్నాను. వెలుగులోనికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ వెలుగు తత్వమే సవిత్రీ కిరణములు. ఆ సవిత్రీ కిరణములు పగలు చూడలేము, అవి సూర్య కిరణములు. మరి పగలు చూడకపోతే ఏ సమయాల్లో చూడాలి అని ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఆ సవిత్రీ కిరణములు చల్లని వెన్నెలగా మనం అనుభవిస్తున్నాం. ఎలాగయ్యా అంటే రాత్రి సమయాలలో సూర్య కిరణములు ఆ చంద్రుడిపై పడి ఆ చంద్రుడి నుండి భూమిపై వెన్నెలై ప్రసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినది త్రికళ తత్వములు, త్రికళ జ్ఞానము, త్రిగ్రహములు ఏకమవుతున్నాయి త్రికోణ తత్వముతో. ఈ హస్త నక్షత్రానికి సూర్యుడు, బుధుడు, చంద్రుడు 3 గ్రహములు ఉన్నారు. సూర్యుడు చీకటి సమయాన తన సవిత్రీ కిరణములను చంద్రుడిపై ప్రతిఫలింపచేస్తే ఆ సూర్య కిరణములు ప్రతిఫలించి అక్కడి నుండి భూమిపై వెన్నెలగా బుధతత్వముతో ఉన్న ప్రకృతిపై ప్రసరిస్తుంది. అదే ఓషధులుగా మారుతున్నాయి. ఇక్కడ సూర్యకిరణములు, చంద్రకిరణములు, భూతత్వము, బుధతత్వము, ఈ 3 గ్రహముల తత్వముతో అంశముతో ఉన్నదే హస్తా నక్షత్రం. సవిత్రీ కిరణములు అన్నవి అవే. ఒక చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా ఇవన్నీ మానసికంగా ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, శాస్త్రీయ పరిజ్ఞానంతో చిత్రాన్ని చిత్రించాలి. అప్పుడే ఆ చిత్రంలోని కళ్ళలో అతి శక్తివంతమైన త్రికళ శక్తులు వస్తాయి. ఆ
చిత్రాన్ని ఏ ఇంటనైతే ప్రతిష్ఠిస్తారో అది చిత్రమే కావచ్చు, విగ్రహమే కావచ్చు, దానికి జీవశక్తిని ఇచ్చి అందచేస్తే తప్పనిసరిగా వారి ఇంట కనకదార పంట కురిసి తీరాలి. ఈ త్రికళ గ్రహముల శక్తి తరంగాలు ప్రవేశించి తీరాలి. బుధుడి అనుగ్రహముతో బుద్ధిబలం పెరగాలి, చంద్రుడి అనుగ్రహంతో మనోబలం పెరగాలి, సూర్యుడి అనుగ్రహంతో ఆత్మబలం పెరగాలి. ఇవి మూడు త్రివేణి సంగమమై ఒక మనిషిని ముందుకు నడిపిస్తే తప్పనిసరిగా వారు విజేతలై తీరుతారు. అటువంటి త్రికళ శక్తులను మీకంద చెయ్యాలని ఈ వారం వరంగా హస్త నక్షత్ర జాతకులకే కాకుండా ప్రతి హస్తములోనూ, ప్రతి ఒక్కరి అభయ హస్తములోనూ మంచి అద్భుత అదృష్ట తరంగాలు ప్రవేశించాలని నేనిప్పుడు ఒక ముద్రని చిత్రించి చూపుతున్నాను. పవిత్ర సవిత్ర కిరణ అభయ హస్తీ ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఈ బొటనవేలే హస్తీ తత్వముతో శుక్రస్థానమైన బొటనవేలు స్థానము అగ్నితత్వమైన లక్ష్మీకరమైన స్థానమది. ఆ లక్ష్మీకరమైన గజతత్వముతోని ఈ శుక్రస్థానం అన్నది ఇలా హస్తి రూపములో ఉంటుంది. ఈ బొటనవేలే అగ్నితత్వముతో ఉండి ఇలా నీటిని పవిత్ర జలంగా లక్ష్మిని అభిషేకిస్తుంటుంది. అటువంటి శక్తివంతమైన హస్తి ముఖము కలదే ఈ మన హస్తము. మంచి డాక్టర్ ఎవరైనా ఉన్నారా, హస్తవాసి కల డాక్టర్ ఎవరండి అని కూడా మనం అడిగి తెలుసుకొని మరీ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం. అదేవిధంగా హస్తవాసి అన్నది మన హస్తములోని శక్తి తరంగాలను శక్తివంతముగా మార్చుకొని అందచేయటమే హస్తవాసి. అంతేకాకుండా ఎదుటి వారి మేలును కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ వారికి మంచి కలగాలి అని ఆశిస్తూ చేయగలిగితే తప్పకుండా ఆ అదృష్ట హస్తము హస్తవాసి హస్తమై ఇచ్చిన వారికందరికీ కొంగు బంగారమై వారి ఇంట కనకదార పంట పండి తీరుతుంది. విఘ్నములను తొలగించే విఘ్న